హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొండవీడు కోటలో ఉన్నామండి. కొండవీడు కోటలో దిగువన ఉన్నటువంటి కత్తుల బావి అనేటటువంటి ఈ యొక్క దేవాలయం దగ్గర ఉన్నాము. ఒక బ్రాహ్మణుడు ఇది నిర్మించినట్టు మనకి చరిత్ర చెప్తుందండి. ఈ కత్తుల బావిని వేణుగోపాలస్వామి ఆలయం అని కూడా అంటారు. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. మనం ఏపీ హిస్టరీ కనుక చూసినట్లయితే కత్తుల బావి గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చదువుకున్నాం మనం. అలాగే కత్తుల బావి ముందు కనుక మనం చూసినట్టయితే మోనోలిథిక్ ఏకశిలా స్తంభం అనేది నిలబెట్టబడి ఉంది. ఆ కాలంలో ఒక నిండు గర్భిణి ఈ యొక్క ఏకశిలా మోనోలిథిక్ అనేదాన్ని నిలబెట్టడం జరిగిందండి. ఒంటరిగానే నిలబెట్టిందని చరిత్రకారుల అభిప్రాయం. ఇక మనం గనక ఈ యొక్క వేణుగోపాల స్వామి గుడి అలాగే కత్తుల బావి కనుక చూసినట్లయితే ఇప్పుడైతే ఈరోజు ఇలా ఉందండి. కొంచెం శిథిలావస్థలో కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. అవన్నీ వింతలు విశేషాలన్నీ మీకోసమైతే చూపిస్తాను, చూడండి. మనం వేణుగోపాల స్వామి గుడిలోకి వచ్చాము. ఇక్కడ మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అయితే ఒక వాచ్మెన్ కూడా నియమించడం జరిగింది. ఆయన పేరు మస్తాన్ గారు. వారి యొక్క మాటల్లో మనం చాలా విశేషాలు విన్నాము. అవన్నీ మీకు చెప్తానండి. మస్తాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మనం ఇప్పుడు కత్తుల బావి చూద్దాం రండి. ఈ యొక్క కత్తుల బావి అనేది నిజంగా చెప్పాలంటే ఒక దేవాలయం అండి. ఈ దేవాలయంని వేణుగోపాల స్వామి దేవాలయం అంటారు. చాలా ఆర్కిటెక్చర్ కనుక చూసినట్టయితే కళాకృతులు చాలా అందంగా నిర్మించబడి ఉన్నవి. ఇక్కడ చూడండి, ఇది ఒక స్టేజీ అండి. ఈ స్టేజీ మీద అప్పట్లో నృత్యం చేసేవాళ్ళు. ఈ యొక్క స్టేజీ ఇప్పుడైతే శిథిలావస్థలోకి రావడం జరిగింది. ఇది ఒక మందిరము. ఈ మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలన్నీ నరసరావుపేట జమీందారు గారు తీసుకెళ్ళి వాటిని భద్రపరచడం జరిగిందనేసి ఇక్కడ అభిప్రాయము. అలాగే ఈ యొక్క మండపంలో నృత్యం అని కూడా చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, వేణుగోపాల స్వామి గుడి కనుక చూసినట్లయితే ఇదే కత్తుల బావి. లోపలికి కనుక వెళ్ళినట్లయితే చూడండి, ఎంట్రన్స్ నుంచి ఒక 4-5 ద్వారాలు ఉన్నాయండి. అదిగో మనకు చూపిస్తున్నాను. ఈ ద్వారాల ద్వారా వెళ్ళే కొద్దిగా చీకటి. ఈ చీకటిలో కనుక వెళ్ళే కొద్దిగా భక్తులకైతే కనపడ చివర ఒక దీపం పెట్టి ఆ దీపం దగ్గరికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోమని బ్రాహ్మణులు చెప్పడం వల్ల రాజులందరూ వెళ్ళి ఆ ముందు ఉన్నటువంటి కత్తుల బావిలో పడి చనిపోయారని మనందరికీ తెలుసండి. చరిత్రలో చదివాం. చూడండి, ఇక్కడ కనుక ఈ వేణుగోపాల స్వామి గుడిని కనుక మనకు చూసినట్లయితే ఇవన్నీ ఆర్కిటెక్టు చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఆ కాలంలోనే, 14వ శతాబ్దంలో. ఇక్కడ మనం చూసినట్లయితే మస్తాన్ గారు మనకిక్కడ ఈ యొక్క సౌండ్స్, మన విజయనగర సామ్రాజ్యంలో కనుక సరిగమ అనేటటువంటి పదాలు వచ్చినాయండి. అలాంటి సౌండ్స్ వచ్చేటటువంటి స్తంభాలను కూడా వారు మనకు చూపించారు. ఈసారి మనం వచ్చేటప్పుడు చూద్దాం. ఇదండి కత్తుల బావి ఎంట్రన్స్. ఇక్కడ రకరకాలైనటువంటి సింబల్స్ కూడా వేశారు. అప్పట్లో కొండవీడులో అనేక అపార నిధులు ఉన్నాయనేసి ఆలోచన. వాటిని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక రహస్య ప్రదేశాల్లో దాచి వచ్చిన తర్వాత వాటిని తీసుకునేవాళ్ళు. వాటికి సంబంధించిన గుర్తులు వాటన్నిటిని ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఇవ్వండి, ఇవన్నీ గుర్తులండి. ఇక్కడ చూడండి, ఈ రాళ్ల మీద గుర్తులు ఇవన్నీ పెట్టుకున్నారు. ఇవ్వండి మ్యాప్లు అనొచ్చు, మన భాషలో అయితే మ్యాప్లు అనొచ్చు. నిజంగా ఈ యొక్క ఆర్కిటెక్చర్ కనుక చూస్తుంటే అద్భుతంగా ఉంది. మన భారతదేశ శిల్ప కళా రీతుల్లో ఇది కూడా ఒక మచ్చు తునకగా మనం చెప్పుకోవచ్చండి. అలానే చూడండి, ఇక్కడ చేప గుర్తులు అనేవి కూడా ఉన్నవి. ఇవి కూడా వాటి యొక్క సిగ్నల్స్ని బట్టి ఎక్కడెక్కడ నిధులు దాచింది అనే దాని మీద కొంతమంది అయితే ఇక్కడ ఇదిగోండి మీకు కనిపిస్తుందా లేదో వీటన్నిటిని పరిశీలిస్తూ ఉంటారు ఈ ఆర్కియాలజిస్టులు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇదిగోండి, ఇది ఎక్కడ కూడా ఇవ్వండి, ఇవన్నీ పైన గుర్తులనే ఉన్నవి. కాలక్రమేణా వీడి యొక్క ఇంప్రెషన్స్ అయితే మనకి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఒక్కసారి పాస్ చేసుకొని చూస్తే కొండవీడు అనేది పరుషవేది తయారు చేశారు. పరుషవేది అంటే బంగారాన్ని తయారు చేసేటువంటివి ఆకు రసాన్ని తయారు చేశారు బ్రాహ్మణులు. ఆ పరుషవేది ద్వారా
ఇనుము అనేది బంగారంగా మారుతుంది. కాబట్టి ఆ యొక్క పరుశువేదిని రెడ్డి రాజుల కాలంలో బ్రాహ్మణులు వాళ్ళకి ఇవ్వడం ద్వారా బంగారంగా మార్చుకొని వారు తీసుకున్నారని బ్రాహ్మణులు ఒక బ్రాహ్మణుడు పరుశువేది తయారు చేసి ఈ యొక్క పరుశువేదిని వారికి ఇవ్వడం ద్వారా తీసుకొని వారు భాగ్యవంతులై ఈ యొక్క రెడ్డి రాజ్యాన్ని నిర్మించారని, తద్వారా తనను అన్యాయం చేశారని ఈ కత్తుల బావి నిర్మించడం జరిగిందని మనం చూసాము చరిత్రలో. అదే ఈ కత్తుల బావి అండి. చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ గేట్కి వెళ్తున్నాం. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే కొద్దిగా చీకటిగా ఉండటం ఈ యొక్క గుడి యొక్క నిర్మాణం ప్రత్యేకత. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడైతే యజ్ఞం చేసేవాళ్ళు. ఇది యజ్ఞానికి సంబంధించినటువంటి 4 ఫలకాలు వేశారు. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇవండి మన దేవతా విగ్రహాలు. ఇవన్నీ ఆ రాయిలోనే ఇక్కడ ఎన్గ్రేవింగ్ చేయడం, చెక్కడం అనేది మహాద్భుతం. 14వ శతాబ్దంలోనే. ఇదిగోండి, ఇక్కడ కూడా చూసినట్టయితే ఇదిగో వేణుగోపాల స్వామి యొక్క ఎన్గ్రేవింగ్ అంటాం. ఇక్కడ వారిని ఆ రాయి మీదే డైరెక్ట్గా చెక్కేశారు. ఇలా ఈ యొక్క 2వ గుడిలో వచ్చేసరికి ఇలా చెక్కటం అనేది జరిగింది. అదిగోండి, ఇక్కడ కూడా ఇదిగో మత్స్య అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారము. ఇవన్నీ గుడి లోపలనే ఆ రాయి మీదే చెక్కటం అనేది జరిగింది. ఇక్కడ కనుక చూసినట్టయితే 4 రకాలైనటువంటి ప్రాకారాలు, ద్వారాలు ఉన్నవి గుడి బయటికి. ఇవ్వండి, గుడి బయటికి ద్వారం, ఎదురుగా కూడా ద్వారం ఉంది. మనం తూర్పు ద్వారం ద్వారా లోపలికి వచ్చాం. ఇదిగోండి, ఇది వచ్చేసరికి యజ్ఞాన్ని, ఆ రోజుల్లో యజ్ఞం తయారు చేసుకోవడానికి వేసినటువంటి నిర్మాణం. చుట్టూ పలకలు ఉన్నవి. ఇది తూర్పు ద్వారం ద్వారా మనం లోపలికి వచ్చామండి. ఇదిగోండి, తూర్పు ద్వారం కనిపిస్తుంది. వెళ్ళే కొద్దిగా చీకటి. ఈ చీకటి ఎందుకు తయారు చేశారు అనేది మనకి తెలుసు. ఈ యొక్క రాజులను ఎవరైతే పరుశువేదిని దొంగిలించి అన్యాయం చేశారో వారిని చంపటానికి ఆ బ్రాహ్మణుడు తయారు చేసినటువంటి గుడి అని చెప్పొచ్చు. కత్తుల బావి అంటాం. ఇక కత్తుల బావి ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. ఇదిగోండి, ఇక్కడ 2 ద్వారాలు అయితే ఉన్నాయి. చూడండి, కత్తుల బావి ఇది ఎంట్రన్స్. ఇదిగోండి, కత్తుల బావి ఎంట్రన్స్. ఇక లోపల చీకటి అనమాట. లోపలికి ఇంకా 2 ద్వారాలు ఉన్నాయి. ఆ చివరి ద్వారంలో వచ్చేసరికి ఆ చివర ప్రమిద అంటే వెలుగును పెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి దేవుడిని దర్శించుకోమని చెప్పేవాళ్ళు. ఈ లోపలంతా చీకటే. ఈ చీకటి మధ్యలో ఇక్కడ మనం నిలబడ్డ దగ్గర నుంచి ఆ యొక్క 2వ ద్వారం తర్వాత ఉన్న ప్రమిద వారికి మధ్యలో కత్తుల బావి చేశారు. అది ఎవరికి కనపడదో డైరెక్ట్గా కాలు వేయగానే జారి పడిపోవడమే. నూనె కూడా పైన ఉంచడం జరిగింది. నూనె అచ్చులు కూడా మనం చూద్దాం. ఇదిగోండి, ఇది కత్తుల బావి ఎంట్రన్స్కి వచ్చేసామండి. ఇదిగోండి, ఇదిగో లోపల కత్తుల బావి. ఇదిగోండి, చూడు ఎంత చీకటిగా ఉందో. ఇక్కడ నూనె ఇక్కడ ఉంది. ఇది పైన నూనెని, ఆయిల్ని ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పటికీ ఆ ఇంప్రెషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, నిజంగా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అండి ఇది. ఇక కత్తుల బావి ఎక్కడుంది అని మీరు అడగొచ్చు. ఇదిగోండి కత్తుల బావి. ఇదిగోండి ఈ బ్యాటరీ లైట్లో లాస్ట్ గుడి, గర్భగుడి అనమాట. లాస్ట్కి వచ్చేసాము. ఈ లాస్ట్లోకి వస్తే ఇదిగోండి, ఎక్కడైతే ప్రమిద వేస్తున్నారో అక్కడ ప్రమిద అక్కడ పెట్టేవాళ్ళు. అక్కడికి వచ్చి ఈ యొక్క దైవ దర్శనం చేసుకోమనేవాళ్ళు. అద్దము కూడా పెట్టారంట. దాని ముందు ఇప్పుడు ఎక్కడైతే మనం బ్యాటరీ లైట్ వేసామో ఇదంతా పూడ్చబడింది. తాడి చెట్టు లోతు పైన 2 బండి చక్రాలంతా ఇదిలో ఈ యొక్క కత్తుల బావి అనేది ఉండేది. చుట్టూ కత్తులు నిర్మించారు. ఒకసారి చూపించండి. కింద ఇది మొత్తం కత్తుల బావి అండి. అదిగోండి వరుసనే నేను లైట్ ఉండదల్లా పూడ్చి వేశారు. ఎందుకంటే టూరిస్టులు వచ్చినప్పుడు అనుకోకుండా కాలు జారి అందులో పడితే చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తం పూడ్చి వేశారు. టూరిస్టుల కోసం అయితే దీన్ని తెరిచే ఉంచారు. ఒక్క నిమిషం, నా బ్యాటరీ లైట్ ఇవ్వండి. ఇదిగోండి, ఇది అద్దం ఎక్కడ పెట్టేవాళ్ళు. ఇది మొత్తం గుడి. ఈ గుడిలో ఇప్పుడు నా ముందు ఉన్నది ఇప్పుడంతా వీళ్ళు ఉన్నారు చూడు, ఇది కత్తుల బావి. ఇవన్నీ కత్తుల బావిని పూడ్చి వేయడం అనేది జరిగింది. ఇదిగోండి, ఇక్కడ దేవతా విగ్రహాలు ఎన్గ్రేవింగ్ చేయబడి ఉన్నవి.
అలాగే ఇదిగో నూనె అన్నాం చూసారా, ఇదిగోండి నూనె ఇప్పటికి కూడా కారుతున్నట్టుగానే ఉంది చూడండి. ఇక్కడ ఆయిల్ దీని కింద డైరెక్ట్గా ఈ మండపం మీద ఆయిల్ పడేది, కాలు పెట్టంగా జారి ఇది ఇక్కడ నుంచి జారి ఈ కత్తుల బావిలో, ఇక్కడ నుంచి జారి ఈ కత్తుల బావిలో పడిపోయేది. ఇదంతా కత్తులు పూడ్చి వేశారనమాట. ఇదంతా పూడ్చి వేయడం జరిగింది. ఇది డైరెక్ట్ మధ్య, ఇప్పుడు నేను చూపెట్టేది మధ్య భాగం. 450 మంది. ఎంతమంది చనిపోయారండి? 450 మంది చనిపోయారు. 450 మంది. అమ్మా పెట్టింది కూడా పురుషులకే భోజనాలు పెట్టారు. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారంటే రాజవంశం నుంచి వచ్చినటువంటి పురుషులు.